దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చైనా ఆక్రమణలను ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. దేశాన్ని కులం, మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియా గాంధీ తీసుకోలేదని, దేశానికి మంచి నాయకత్వం అందించాలని తెలిపారు. యూపీఏ హయాంలోనే పేదలకు ఉపయోగపడే చాలా పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రపతిగా నియమించే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశం కోసం పుట్టడు దుఃఖంలో ఉన్న దిగమింగోకొని ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వాన్ని అందించారు. అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈ రోజు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజల విభజన వాదాన్ని, ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న సందర్భంలో ఈ దేశాన్ని, దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను కాపాడడానికి మరొక్కసారి రాహుల్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోటి శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు చేసిన త్యాగాల పునాదుల మీద భారత్ జోడో యాత్రను వారు చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 7 నుంచి మొదలుపెట్టి